హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంట్రీ ఇద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2024 వేలంలో 6 ఆటగాళ్లను సొంతం చేసుకుంది. బ్యాటింగ్లో పటిష్టంగా ఉన్న ఆ జట్టు కేవలం బౌలర్స్ పైనే ఫోకస్ పెట్టింది. కానీ అనుకున్న బౌలర్స్ అయితే ఆక్షన్లో దొరకలేదు. ప్యాట్ కమిన్స్ కోసం పోరాడిన చివరకు దక్కించుకోలేకపోయింది. అల్జర్ జోసెఫ్, ఎస్ దయల్, లుకీ ఫర్గసన్ వంటి బౌలర్లను జట్టులోకి తీసుకుంది. ఒక్క టైటిల్ గెలవకపోయినా ఐపీఎల్లో ఆర్సీబీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అమోఘమని చెప్పుకోవచ్చు. లీగ్లో విజయవంతమైన జట్లుగా పేరొందిన అక్కడ ముంబై ఇండియన్స్, సిఎస్కేతో సమానంగా ఉన్న ఫ్యాన్ బేస్ ఈ జట్టు సొంతమని చెప్పుకోవచ్చు. ఇక ఆర్సీబీ యొక్క పూర్తి స్క్వాడ్ని మనం ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ 2024 వేలానికి ముందు జరిగిన ట్రేడింగ్ విండోలో మరి ఎంఐ నుంచి అక్కడ కెమెరాన్ గ్రీన్ను ఆల్ క్యాష్ ట్రేడ్లో తీసుకున్నారు. ఆర్సీబీ 17.5 కోట్లు ఇచ్చి మరి అక్కడ కెమెరాన్ గ్రీన్ అయితే తీసుకుంది. మరి ఓవరాల్గా చూసుకుంటే చాలా బెటర్గా ఉన్నాయని అక్కడ బౌలింగ్లో మాత్రం చాలా వీళ్ళకి ఇబ్బంది ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి అక్కడ వీళ్ళు అనుకున్న బౌలర్స్ అయితే తెచ్చుకోలేకపోయారు. ఆక్షన్లో ప్యాట్ కమిన్స్ అనుకున్నారు, వీళ్ళు స్టార్క్ అనుకున్నారు, కానీ వాళ్ళిద్దరు కూడా టూ మచ్ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు కాబట్టి వాళ్ళని తెచ్చుకోలేకపోయారు. కాబట్టి మరి ఇక్కడ వీళ్ళ బౌలింగ్లో మాత్రం చాలా వీళ్ళకు వెళ్తూ ఉందని చెప్పుకోవచ్చు. మరి చూడాలా వీళ్ళు ఏ విధంగా రాణిస్తారో. వీళ్ళు లాస్ట్ సీజన్లోనే బెస్ట్ బౌలింగ్ అటాక్ ఉండేది, కానీ ఈ సీజన్లో మాత్రం ఘోరంగా ఉంది. ఒక్కసారి వీళ్ళ స్క్వాడ్ మొత్తం చూసుకుంటే మరి అక్కడ ఆకాశ్దీప్, అనుజ్ రావత్, దినేష్ కార్తిక్, ఫ్యాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, హిమాన్షు శర్మ, కరణ్ శర్మ, మైపల్ లోమ్రోన్, మనోజ్ బాంగ్డే, మయాంక్ దగర్, మొహమ్మద్ సిరాజ్, రాజన్ కుమార్, రజత్ పతిదర్, రిషి టోప్లే, శైష్ ప్రభదేశాయ్, విరాట్ కోహ్లీ, విజయ్ వైశక్, విల్ జాక్స్ అండ్ కెమెరాన్ గిన్ను. ఇక వీళ్ళు కొన్న ప్లేయర్స్ వచ్చేసి ఒకసారి చూసుకుంటే మరి అల్జర్ జోసెఫ్, ఎస్ దయల్, టామ్ కరణ్, లోకీ ఫర్గసన్, సౌరవ్ చౌహాన్ అండ్ స్వప్నిల్ సింగ్. ఇక్కడ వీళ్ళు కొన్న దాంట్లో చూసుకుంటే మరి అక్కడ టామ్ కరణ్ కానీ, ఎస్ దయల్ అని, అల్జర్ జోసెఫ్ కానీ వీళ్ళు ఏ విధంగా రాణిస్తారో చూడాలి. మరి ఒక్కసారి వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూసుకుంటే మరి ఇందులోకి వెళ్ళి అక్కడ ఫ్యాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో రజత్ పతిదర్, నెంబర్ 4లో గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 5లో కెమెరాన్ గ్రీన్, నెంబర్ 6లో దినేష్ కార్తిక్, నెంబర్ 7లో మైపల్ లోమ్రోర్, నెంబర్ 8లో అల్జర్ జోసెఫ్, నెంబర్ 9లో మొహమ్మద్ సిరాజ్, నెంబర్ 10లో కరణ్ శర్మ, నెంబర్ 11లో ఆకాశ్దీప్, ఎస్ దయల్. మరి ఇక్కడ చూసుకుంటే మరి బ్యాటింగ్లో మాత్రం చాలా మంచిగా ఉన్నా కానీ అక్కడ బౌలింగ్లో మాత్రం చాలా వీళ్ళకు అక్కడ వీక్గా కనిపిస్తుంది. మరి చూడాలి మరి ఈ ప్లేయర్స్తో వీళ్ళు ఎంతవరకు నెట్టుకొస్తారో. ఇక్కడ వీళ్ళ బౌలింగ్లో చూసుకుంటే మరి అక్కడ మొహమ్మద్ సిరాజ్ ఒక్కడే అక్కడ స్ట్రాంగ్గా కనిపిస్తుండు. మరి లాస్ట్ సీజన్లో చూసినా మరి అల్జర్ జోసెఫ్ చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యిండు. అండ్ అదే అక్కడ చూసుకుంటే మరి ఎస్ దయల్ కూడా రింకు సింగ్ I6 కొట్టిండు. ఆ తర్వాత నుంచి చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యిండు. ఆకాశ్దీప్ దగ్గర నుంచి అయితే అంత మంచి నాకైతే రాలేదు. ఇక వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ చూసుకుంటే మరి చాలా ఘోరంగా ఉంది. వాళ్ళ మెయిన్ వికెట్ టేకర్ అర్సరాగాన్ని రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళకు చాలా వెల్తీ కనబడుతుంది అక్కడ. మరి కరణ్ శర్మ ఎంతవరకు రాణిస్తారో చూడాలి. లెగ్ స్పిన్నర్ లైన్ లోటు మాత్రం చాలా వీళ్ళకు ఉంది. కాబట్టి మరి ఇవన్నీ వీళ్ళు బౌలింగ్లో మాత్రం చాలా ఘోరంగా ఉంది. మరి ఇవన్నీ తట్టుకొని వీళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.